టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఇది అడుగుతలేవు. రెండు, నువ్వు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళను పక్కకి నెట్టి నువ్వేం నాయకత్వం చేయగలుగుతావు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు లేనట్టే కదా. నువ్వు అన్న మాటల్లో అర్థం ఉంది. నువ్వు రాజకీయం నాయకులు లేకుండా బీసీ వాదం ఉందంటున్నావు, బీసీ నాయకులు ఉండరంటున్నావు, నాయకత్వం లేదు అని నేను అంటున్నా. ఉంటే రాజకీయ నాయకత్వం ఉంటే దేవేంద్ర గౌడ్ గారు బీసీ పార్టీ పెట్టినాడు. బీసీ అతను బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉన్నటువంటి గౌడు సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు పార్టీ పెట్టినాడు. పార్టీ తీసుకుపోయి చిరంజీవి దాంట్లో మెర్జ్ చేసినాడు. కాసాని జ్ఞానేశ్వరు పార్టీ పెట్టినాడు. ముదిరాజు సామాజిక వర్గము ఆయన పార్టీ పెట్టినాడు. ఆయన పార్టీ తీసుకుపోయి మెర్జ్ చేసినాడు. నారగోని గారు రాజ్యాధికార పార్టీ పెట్టినాడు. ఆయన సైలెంట్గా వ్యక్తిగతంగా నిలబడి పనిచేస్తున్నాడు. ఇట్లా బీసీ పార్టీ ఉన్నవి, విద్యార్థి సేన పార్టీలు ఉన్నవి, చాలా విద్యార్థి రాజకీయ పార్టీలు ఉన్నవి. ఇవన్నీ కాకుండా నువ్వు వ్యక్తిగతంగా నీకున్నటువంటి కొంతమందిని పెట్టి ఇదే రాజకీయ నాయకత్వం బీసీలని చెప్పడం భ్రమ కాదా? నెల క్రితమే వచ్చిందంటుండు కదా. మన ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పిండు ఇక్కడ ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో. నేను వచ్చిన తర్వాతనే రాజకీయ ఎజెండా వచ్చింది వాదం అంటుడు. నువ్వు సీఎం రేవంత్ వచ్చిన తర్వాతనే నిన్ను ఆయన పెట్టి పురమాయించిన తర్వాతనే వచ్చిందని నేనంటా ఉన్నా. ఇది నిజమంటున్నా. ఏదో 30 లక్షలు పెట్టి ఆర్ కృష్ణయ్య గారిని, గౌరవ ఆర్ కృష్ణయ్య గారిని తీసుకుపోయి అక్కడ పెట్టి పెద్ద మనిషిని పెట్టుకుని ఆయన ఒక టైంలో ఆయనకు ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయన ఇక్కడ తెలంగాణకు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చంద్రబాబు ప్రకటించినాడు. అలాంటి వ్యక్తిని పక్కన ఉంచుకొని నేనే ముఖ్యమంత్రిని, నేనే రాజకీయాలు చేస్తానని చెప్పుకున్నావు. అగౌరవపరుస్తున్నావు. పెద్ద మనుషులను పిలిచి అగౌరవపరుస్తున్నావు. ఎవరైతే రాజకీయ నాయకత్వంగా ఎదిగినటువంటి వాళ్ళను అణచివేసే ప్రయత్నంలో ఉన్నావు. ఆయనను గౌరవించి రాజ్యసభ ఇచ్చింది బీజేపీ పార్టీ. నువ్వు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఓట్లు పడలే నీకు ఎక్కడ. నువ్వు పార్టీ పెట్టుకున్నావు, పార్టీ తీసుకుపోయి బీజేపీలోకి పోయినావు, మళ్ళీ బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చినావు. చూడండి, ఒకే సంవత్సరంలో చాలా నడిచినాయి. కేసుల నుంచి బయటికి రావడానికి బీజేపీలోకి పోయినావు. వాళ్ళందరినీ పట్టుకొని బండి సంజయ్, అరవింద్ వీళ్ళందరూ పట్టుకొని తిరిగిండు. కిషన్ రెడ్డి డబ్బు కొట్టినావు, అయిపోయింది. ఎమ్మటే మరి దీంట్లోకి వచ్చినావు. ఎమ్మెల్యే కోసం ట్రై చేసినావు. మేడ్చెల్ల పార్టీ పెట్టుకుంటే నాకు కూడా టికెట్ ఇస్తారు అనుకున్నావు. వాళ్ళు లెక్క చేయలేదు. తర్వాత పోయినావు, నువ్వు అలా కలిసినావు. నేను కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంటున్నావు. ఇది ఎక్కడి న్యాయం అంటున్నా? నేను కాంగ్రెస్ వాదినా? నువ్వు కాంగ్రెస్ వాదివా? కావు కదా. నువ్వు స్వతంత్ర అభ్యర్థివి కదా, పార్టీ పెట్టినావు కదా. మరి పార్టీ మీదనే ఉండకుండా ఎందుకు కాంగ్రెస్లో పోయినావు? నువ్వు కనుక ఈ సమాజాన్ని చేయాలంటే ఎలక్షన్ ముందు నుంచే కదా. నువ్వు ఎవరెవరికి సపోర్ట్ చేసి వచ్చినావో తెలియదా? ఏ రెడ్లకు సపోర్ట్ చేసి ఓట్లేమని చెప్పినావు. ఎన్నికల ముందేమో ఓట్లే రెడ్లను గెలిపేమని తిరిగినటువంటి నీవు ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని, అది పల్లా రాజశేఖరరెడ్డి గారికి సంబంధించినటువంటి రిజైన్ చేసిండు ఆయన. దాని మీద ఆ ఖాళీ దాంట్లో నీకు టికెట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత బీసీ వాదం అందుకున్నామని నేను అంటున్నా. పట్టభద్రులను కూడా నువ్వు మోసం చేసినావు. సర్వజనుల పట్టభద్రులు నీకు ఓట్లు వేసినారు. వేస్తే ఏమన్నావు? నాకెవరు ఓట్లు వేద్దన్నావు. ఫస్ట్ ఏరాలి కదా అనలేదు. ఆర్ కృష్ణయ్య గారు రిజైన్ చేయగానే నేను ఎందుకు రిజైన్ చేస్తా అన్నావు. ఇదంతా క్రమం. ఎవరికి చెప్పాలి నువ్వు? నేనేమంటున్నంటే ఎందుకు ఇవన్నీ నేను డెబ్యూట్ చేస్తున్నా, బీసీ వాదులు ముందుకు పోతే వెనక్కి గుంజుతున్నాడు కాదు. నువ్వు నిజమైన బీసీ వాదు అయితే ఆర్ కృష్ణయ్య గారిని ఇంకా ఉన్నటువంటి బీసీ వాదులు అందరినీ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కవితక్క గారు కూడా బీసీ వాదంతో ఆమె సమావేశాలు పెడతా ఉంది. మరి వరుస కూర్చో. ఇప్పుడు ఆమె అక్కగారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదాన్ని టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సంబంధించిన కేటీఆర్ వీళ్ళంతా అసెంబ్లీ బైకాట్ చేసినారు. కానీ కవిత గారు వాదన వినిపించారు, నిలబడి చర్చ చేయమని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీని. మరి ఇప్పుడు నువ్వు ఆ బీసీ వాదివి, కవిత తేలాలి. ఇప్పుడు న్యాయంగా ధర్మంగా మాట్లాడితే ఓకే. చర్చ ఎందుకు చేయలే నువ్వు? ఎన్ని రోజులలో చర్చ పెట్టమని చెప్పలే? బీసీల జనాభా లెక్కలను డెడికేషన్ కమిషన్ కావాలని కొట్లాడిన తర్వాతనే కాంగ్రెస్ చెంప జరిసి రేవంత్ను లంకెబిందల సీఎంను కొట్టి చెంపలు జరిసిరు కదా. వీళ్ళు కోర్టు పోయి లంపకాయలు వేయించినారు కదా. వేయించిన తర్వాతనే కదా డెడికేషన్ కమిషన్, బీసీ కమిషన్కి హక్కులు లేవు, డెడికేషన్ కమిషన్ అని చెప్పినారు కదా. ఇదంతా చూస్తుంటే ఏమి జరుగుతూ ఉంది? ఎటువైపు తీసుకోపోవాలనుకుంటున్నావు? మా బీసీ వాదాన్ని నువ్వు ఎక్కడ అణచివేయాలనుకుంటున్నావు? 42% ఇచ్చిరు ఓట్లు ఏమని చెప్పాలనుకుంటున్నావా? 42% కాంగ్రెస్ ఇచ్చింది, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వదని చెప్పాలనుకుంటున్నావా? ఐడ్రీమో నువ్వు చెప్పినట్టు విన్నా, డబ్బులు లేవని చెప్పినట్టు నువ్వెవరు? చూసుకొని మాట్లాడాలి కదా అంటావు. ఇప్పుడు అంటున్నావు ఏంది? ఎన్నికల ముందేమో ఓట్లు ఏమని చెప్పినావు, ఇప్పుడు ఏమంటున్నావు? బడ్జెట్ అంత లేదు, డబ్బులు నిధులు లేవని మాట్లాడుతున్నావు. ఐడ్రీమ్ సాక్షిగా నువ్వు ఉందనుకుంటావు, దాంట్లో వాయిస్ ఉందనుకుంటా.
అన్నాడు ఈ మాటలు మీ ముందు అన్నాడు అతను. డబ్బులు ప్రభుత్వం కాడ లేవు, చూసుకొని సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటాడు. అయితే ఎవరిని తిమ్మిని మంది చేయాలనుకుంటున్నావు? ఇక్కడ మీరు నాయకులు, రాజకీయ పార్టీలు ఇవన్నీ అంటున్నారు, కానీ రావాల్సినటువంటి కదలిక, ఉద్యమం అనేది అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో రావాలి. ఎవరైతే సాధారణ పౌరులు ఉన్నారో వాళ్ళలో కదలిక రావాలి, ముందుకు కదిలి రావాలి, వాళ్ళనే నాయకులుగా తయారు చేయాలి. వాళ్ళ వల్లే ఒక ఉద్యమం వస్తుంది, తర్వాత రాష్ట్రంలో అధికారం వస్తుంది, వాళ్ళని అధికారం దిశగా తీసుకెళ్ళాలి అనేది. నాయకులు ఆల్రెడీ నాయకులుగా ఎమర్జీ అయి ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు కదా. స్థానిక సంస్థల్లో జనరల్లో బీసీలు గెలుస్తారు. ఇప్పుడు కొత్త కాదు. ఎన్టీ రామారావు మండల్ కమిషన్, కాకా కాలేకర్ కమిషన్, అనంతాశయం కమిషన్, ఎన్నో కమిషన్ల ద్వారా చైతన్యమైన బీసీలు బలపడుతుంటే, రాజకీయంగా బలపడి నాయకత్వ నిర్మాణానికి బలపడ్డ తర్వాతనే ఇతను వచ్చిందంటారు. నేను ఆల్రెడీ ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. రెడ్లతో జనరల్లో సర్పంచులు ఎంపీటీసీ గెలవగలిగే దమ్మున నాయకత్వం బీసీలో ఉన్నది అంటున్నా నేను. కానీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే. ఎక్కడైతే తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎక్కువ మెజారిటీగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కనిపిస్తున్నారు. ఇక్కడ అధిక శాతంలో ఉన్నటువంటి బీసీలకి చాలా తక్కువ పర్సంటేజ్ కనిపిస్తోంది అని. ఓకే, దీన్ని నువ్వు నాయకులను చేయాలి, ఎమ్మెల్యే చేయాలని నీకు ఉంటే న్యాయంగా ప్రజాసమహితంగా నువ్వు బయటికి వెళ్ళాలి. ఫస్ట్ నేను ఎమ్మెల్యే కావాలని ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను రాజకీయాలకు 92 నుంచి వచ్చిన తర్వాత ఏఐఎస్ఎఫ్ నుంచి వచ్చిన తర్వాత వచ్చి బీఎస్పీలో జాయిన్ అయినా. కాంశీరామ్ గారు కింద కూర్చొని చెప్పులు కుట్టే వ్యక్తుల నుంచి మొదలుకొని కార్మికులను ఎమ్మెల్యే చేసినటువంటి ఉత్తరప్రదేశ్లో నడిచినది. ఒక పంతులమ్మను ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర అక్కడ ఉన్నదని నేను పనిచేసినాం. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు. మేము బీసీలమే కదా, మేము మనుషుల్లా కావుపడరా వీళ్ళెవరు? నీకు రాజకీయ చైతన్యం ఉన్నోడు ఇతనికి అవసరం లేదు, బానిసలు ఇతనికి అవసరం. అంటే రేవంత్ కూడా బానిసలే అవసరం అంటున్నా నేను. రేవంత్ ఒక బానిసని పెట్టి నడుపుతుంటే బీసీ ఉద్యమాన్ని అంటున్నా. రేవంత్ ఒక బానిసని పెట్టి సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయడానికి తెచ్చినాడు. ఇంకోటి చెప్తా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యేలు చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి కదా. బీఫామ్లు ఇచ్చే పార్టీలు వాళ్ళేం చెప్తున్నావు? ఓకే, వీళ్ళందరూ రాజకీయ పార్టీలలో ఉన్నారు, వాళ్ళ మధు యాష్కిన్ గౌడ్ కూడా ఓడగొడతాడు. ఇంకా అందరినీ ఓడగొడటానికే ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఏదైతే బీసీలు ఉన్నారో ఆ బీఆర్ఎస్లా ఇక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇటు పోతే మధుసూదనాచారి కానీ, అటు పోతే ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇక్కడికి వస్తే కాంగ్రెస్లో చాలామంది బీసీలు ఎమ్మెల్యేలుగా అయ్యేటోళ్ళను ఓడగొడటానికి వచ్చినట్టుగా అవుపడుతుంది నాకు. ఎవరు ఓడగొడతారు? అంతే కదా. కాదు, ఇప్పుడు ఏమవుతుందమ్మా, నువ్వు వాళ్ళని లేకుండా బీసీ వాదం నేనే అంటున్నావేది, వాళ్ళు బీసీలే. వాళ్ళు చాలా ఉద్యమాలలో సహకరిస్తూ వస్తున్నారు. ఢిల్లీలలో ఎన్నో చెలో ఢిల్లీలు నడిపినారు. ఇది కొత్త కాదు బీసీలకు. బీసీ రాజకీయ చైతన్యమైంది. కాంగ్రెస్ వాదాన్ని 42% ఇస్తానని చెప్పి సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయటానికే తీర్మానం వలన ఈయనను సస్పెన్షన్ చేసుకుంటాను నేను అంటా ఉన్నా. ఈతను నాయకునిగా ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు. నువ్వు నాయకత్వ నిర్మాణం అంటే ఎవరికి? నాయకత్వ నిర్మాణం అంటే రాజకీయ పార్టీ ఉండాలి. రాజకీయ పార్టీ పెట్టి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే, నువ్వు ఎక్కడ పోయినా, మిర్యాలగూడెం పోయినావు, ఎవరిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించి వచ్చినావు? ఎవరిని జడ్పీటీసీగా ఎన్ని జడ్పీటీసీలు ఉన్నాయో అక్కడ ఎవరన్నా ప్రకటించి వచ్చినావా? నువ్వు గీన చేయగలుగుతాడు, ఈ నిమ్మల వీరన్న జడ్పీటీసీగా కావాలి, సామాజిక పరివర్తన ఆలోచన ఉన్నారని ఎవరైనా ఎమ్మెల్యే కావాలని చెప్పినావా నీ నోటితోని? తర్వాత వరంగల్ వచ్చినావు, ఎక్కడ ఎంతమందిని ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ప్రకటించినావు? ఎక్కడ లేదే. ఎంపీలు క్యాండిడేట్లుగా ప్రకటించినావా? ఎట్లా నాయకులు అవుతారు? 3 ఏళ్ళు కాదు. ఇప్పుడు నేను నువ్వు పోయినావు నియోజకవర్గానికి, నువ్వు ఒక్కరివే నాయకునివి అయితే ఇక్కడ నియోజకవర్గాల వారిగా బలహీనపడుతున్నా నువ్వే అంటున్నావు. నువ్వే ఒక్కరివే పోయి మాట్లాడుకొని వస్తున్నావు. నువ్వు ఒక్కరివే పోయి మాట్లాడితే నాయకులు ఎట్లయితారు? మీ జర్నలిస్టులనే నువ్వు గౌరవించలేదు. ఎంతోమంది జర్నలిస్టులు నీతో మొదటి నుంచి ఉన్నారు. ఎక్కడ పడుతున్నారు వాళ్ళు? జర్నలిస్టులను నీతో ఉన్నారు కొంతమంది, నేను చూసినాను. మరి ఏరి వాళ్ళు ఏరి ఎక్కడ పోయినారు? బీసీ వాదంతో నీ పీసీ అధ్యక్షుడు ఎక్కడా లేడు నీ వేదికలలో. ఎట్లా నువ్వు రాజకీయ నాయకులను తయారు చేయగలవు? ఆర్పిషయ్య గారు ఎక్కడా నీ వేదికలో లేడు. ఏదో ఒకసారి ఇట్లా వచ్చినట్టు చూపించి కనుమరుగు చేసి నేనే రాజకీయాన్ని నడుపుతున్నా అంటావు. ఆయన హాస్టల్ ఉద్యమాలని అవమానపరిచినావు. నువ్వు ఆర్పిషయ్య ఉద్యమాన్ని నువ్వేమన్నావు? ఈ హాస్టల్ ఉద్యమాలు, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమాలు ఇక చాలు, మీరు ఆపండి, ఇక రాజకీయాన్ని నేను చూసుకుంటా అని ప్రకటిస్తున్నావు. ఇది అవమానకరమైనటువంటి, అంటే అణచివేసే ఉద్యమమే కదా. నువ్వు రెడ్లను ఒక పట్టు తిడుతూ రెడ్డి ఎప్పటికీ 5 సంవత్సరాలు ఉంటామని ప్రకటిస్తున్నావు. ఇప్పుడు పీసీ ఎంతోమంది ఉన్నారు బీసీలు ఎమ్మెల్యేలు, వాళ్ళను ముఖ్యమంత్రి చేయి రేపటి నుంచి. నిజమైన ఉద్యమాన్ని నేను నమ్ముతా. నేను అంటున్నా ఇవాళ
నువ్వు రాజకీయ పార్టీ లేకుంటే ఎమ్మెల్యేలు చేస్తాను అంటున్నావు కదా, రాజకీయ పార్టీ లేకుంటే ప్రజాస్వామ్యంలో నువ్వు భారత పార్లమెంటరీ వ్యవస్థలో చేస్తూ అంటున్నావు కాబట్టి ఇవాళ రేవంత్ను దించి ఉందా నీకు? నువ్వు నిజమైనటువంటి ఈ 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నావు, ఇప్పుడు సంగతి ఏంటి? అంటే ఈ 4 సంవత్సరాల సంగతి, 3 సంవత్సరాల సంగతి ఏంటని అడుగుతున్నా నేను. అందరినీ చైతన్యపరచడానికి, అందరినీ ఏకం చేయడానికి, అందరినీ నాయకులుగా తయారు పోయిన చేయడానికి ఎలక్షన్లు ఏమైనావు? ఈ ఆలోచన పోయిన ఎలక్షన్లో ఏమైంది? రెడ్లకు ఓట్లు లేనప్పుడు ఎక్కడ పోయింది నీ మాట? రెడ్లకు ఓట్లు ఏమన్నావు కదా, పోయినప్పుడు గెలిపించినావు కదా, నల్గొండ పోయినావు, ఇటు జనగం ఎన్ని తిరిగి వచ్చినావు కొంత. నేనే గెలిపించిన అంటున్నావు కాంగ్రెస్ని, కాంగ్రెస్ నేను గెలిపించిన అన్నవాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆ పీఠం మీద కూర్చోడానికి కూడా కారణం నేనే అనే మాట చెప్పారు కదా, మరి నువ్వే దించు, పోనీ నువ్వే ఇచ్చినావు కదా. దించే ప్రయత్నం కాదా ఇప్పుడు ఇది జరుగుతుంది? అందరినీ ఏకం 5 సంవత్సరాల దాకా ఈయన ఉంటాడట, నువ్వెవరు చెప్తానికి? నీకు ఆయనకి ఏంది రహస్య ఒప్పందం? కాంగ్రెస్ పార్టీలో ఒక టైంలో 3 ముఖ్యమంత్రులు మారిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. డెంటల్ ప్రొవిజన్ మూవ్మెంట్ నడిచినప్పుడు ఓయూలో పెద్ద ఉద్యమాలు నడిచినాయి. ఇవాళ నువ్వెవరు అంటున్నా? బండి సంజయ్ ఏమంటాడని చెప్పినా, రేవంత్ను ముఖ్యమంత్రి నుంచి దించడానికి రేవంత్ను కాపాడుకోవాలని చెప్పి రేవంత్ సపోర్ట్ చేస్తాడు బండి సంజయ్ గారు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి రెడ్డి ఈయనే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉంటాడు నువ్వు ప్రకటిస్తావు. ఇదే బీసీ ఉద్యమం. ఇప్పుడు ఈ లాజిక్, ఈ వాదన కేవలం నిమ్మల వీరన్న మాత్రమే చేస్తున్నాడా? తనతో పాటుగా ఉన్నటువంటి 135 బీసీ కుల సంఘాలు కూడా ఇదే వాదిస్తారు. ఎవరు లేరు సంఘాలు ఆయన బట్టి ఎక్కడ లేరు. 135 కుల సంఘాలు లేవు. సంఘాలు ఎక్కడ లేవు, సీనియర్ సంఘాలు ఎక్కడా లేవు, ఫోటోల సంఘాలే, ప్రెస్ సంఘాలే. నీ టీవీ నీ న్యూస్ ఉంది కదా, నీది ఏదైతే క్యూ న్యూస్ ఉందో, నువ్వు అసలు బీసీ వాదనకి ఎప్పుడు వచ్చినావు? ఒకసారి నువ్వే రెక్టిఫై చేసుకో, నువ్వే పునర్సమీక్షించుకో, నీ ఆత్మ విమర్శ చేసుకో ఫస్ట్. నేను ఎప్పటి నుంచి వచ్చినా ఇది నిజం కాదా నీకే అర్థమైద్దని నీ వేదికగా చెప్తా ఉన్నా. నీ కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ మంత్రులను, ఎమ్మెల్యేలను వాళ్ళను ముందు పెట్టు. బీసీ మంత్రులు ఉన్నారు కదా నీ 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 దాంట్లో, ఫస్ట్ వాళ్ళను గౌరవించంటున్నా. పొన్నం ప్రభాకర్ రెడ్డి నీ మీటింగ్లలో ఎట్లా బీసీ నాయకత్వం అవుతుంది అంటున్నా నేను. ఇంకొక మహిళ ఉంది, నువ్వు మహిళను కూడా గౌరవిస్తలేవు కదా. మహిళా మంత్రి ఉన్నది కదా, ఆమెను కూడా గౌరవిస్తలేవు. ఆమె నీ సామాజిక వర్గం మహిళ మంత్రి. 2 మంత్రులను నీ వేదిక మీద లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇది ఎక్కడి మోసమాయ మాట, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నామని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నీ ఎంతోమంది ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, నీ వాళ్ళు కార్పొరేట్ చైర్మన్లు ఉన్నారు కదా, ఎన్ని పిచ్చినావు? పోని రేవంత్ రెడ్డితో నువ్వు ఆడ ఉండి సాటంగా నువ్వు కలిసి సవాల్ చేసినావు. నీ ద్వారా ఇవాళ సవాల్ చేస్తున్నావు. కార్పొరేషన్ చైర్మన్లో ఎంతమందికి పదవులు ఇప్పించినావు నువ్వు? ఎంతమంది బీసీలకు ఇప్పించినావు?